పిల్లల కోసం 4 మాటలు చెప్తా. పిల్లల్ని ఎలా డీల్ చేయాలి? పిల్లల్ని డీల్ చేయడం మనకు రాకపోతే మన పిల్లల్ని సొసైటీకి సైకోలుగా తయారు చేస్తాం. ఒక మాట అడుగుతాను చెప్పండి. సండే స్కూల్ అనేది చర్చికి 17వ శతాబ్దం వరకు లేదు. రాబర్ట్ రైక్స్ అనే ఆయన 1780 వరకు సండే స్కూల్ అనేది చర్చికి లేదు. 17వ శతాబ్దం నుంచి సండే స్కూల్ పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు ఇంగ్లాండ్ దేశంలో పుట్టిన ఆయన పిల్లల్ని పసిగట్టాలన్న ఉద్దేశం చాలా మందికి తెలియలేదు. ఆయన పసిగట్టాడు. ఏమని పసిగట్టాడు తెలుసా? తరాలు బాగుపడాలంటే ప్రారంభపు దశలోనే పిల్లలతో మాట్లాడడం స్టార్ట్ చేయాలి. అలా స్టార్ట్ చేయడానికి ఆ టైంలో ఎక్కువ పేదరికం ఉండేది కనుక ఆ పేదరికం ఉన్న టైంలో రాబర్ట్ రాక్స్ అనే ఆయన చాలామంది పేదరికం వల్ల కూలి పనులకు పోయేవారు, తల్లిదండ్రులు వదిలేసి కూలి పనులకు పోయేవారు, పిల్లలు కూలి పనులకు పోయేవారు. అలాంటి టైంలో ఈ పిల్లలకి చదువు నేర్పిస్తే కానీ వీళ్ళ భవిష్యత్తులో బాగుపడమని చెప్పి సరిగ్గా సండే నాడు స్కూల్ పెట్టాడు. అది సండే స్కూల్ అంటే. అలా వచ్చింది సండే స్కూల్. ఆ సండే స్కూల్లో కూర్చోబెట్టినప్పుడు వాళ్ళు చెబుతున్నాడు. మరి ఆ రోజుల్లో ఆయన బయోగ్రఫీ మీరు చదవండి, ఎంత విచిత్రంగా ఉంటుందో. అసలు మామూలుగా స్కూల్లో కూర్చోబెడతాను కూర్చోరు. అలాంటిది సండే స్కూల్ అంటే, సండేలో స్కూల్ అంటే ఏం చెప్పుంటాడు? పిల్లలు కూర్చోబెట్ట మన వల్ల అవుతుందా? ఇంత నుంచి కూర్చోమని బుడగలన్నీ లాగేశారు. ఆ సాయి వెంకటేశ్వర అబ్బాయి అలా కూర్చోడు. అడుగుతున్నాను కూర్చోరని అడుగుతున్నాను. అలాంటి పిల్లల్ని మార్నింగ్ సెషన్ నుంచి ఈవినింగ్ సెషన్ వరకు వాళ్ళు కూర్చోబెట్టడం అంటే ఏమి స్టడీ చేసి ఉంటాడు? కూర్చోబెట్టాడు, మాట్లాడుతున్నాడు. మళ్ళీ మధ్యాహ్నం భోజనం కూడా వాళ్ళు పెట్టరు, ఆయన పెట్టలేదు. ఎందుకంటే పేదరికం అప్పుడు. మళ్ళీ ఇంటికి వెళ్ళి తినే వచ్చి మళ్ళీ సెకండ్ సెషన్లో కూర్చోవాలి. ఇలాంటివి ఆయన ఎలా పసిగట్టాడు? ఆయన లెక్కలు వేసుకున్నాడు ఆ రోజుల్లోనే. ఏమనంటే బిడ్డల్ని ఎలా డీల్ చేయాలో వాళ్ళ మైండ్ చదవడం స్టార్ట్ చేశారు. దాన్నే బయట సైకాలజీ అంటారు. మన పెద్ద సైకాలజీ ఫిలాసఫీ మనకు తెలియాల్సిన అవసరం లేదు, కానీ మినిమం పిల్లల కోసం మనకు తెలియాలి. ఆయన పసిగట్టాడు. ఏం పసిగట్టాడు? మన పిల్లలకి మన అనవసరమైన విషయాలు వాళ్ళకి నేర్పిస్తూ ఏదో పెద్ద జ్ఞానయుక్తమైన ఆత్మీయ విషయాలు నేర్పిస్తున్నాం అనుకుంటాం. ఇప్పుడు వచ్చి అక్కడ కూర్చున్నారు అనుకోండి. ఇప్పుడు సాయి వెంకటేశ్వర అబ్బాయి, మా అమ్మాయి వీళ్ళందరూ కూర్చున్నారు. ఇంకొక అందరే ఉంది, శ్రీకాంత్ అన్నయ్య వాళ్ళ అబ్బాయి, వీళ్ళందరూ కూర్చున్నారు అనుకోండి. ఇలా చేతులు కట్టుకుని అసలు మన ఆత్మీయ జీవితం ఏం జరుగుతుందంటే అంటారు ఏమంటారండి? వీడెవడ ఆత్మీయత అనుకుంటారా అనుకోరా? అసలు నా ఆత్మీయ స్థితిగతులు అంటే ఏంటంటే అని సండే స్కూల్కి ఆ లాంగ్వేజ్ ఉపయోగిస్తే వాళ్ళకి అర్థం అవుద్దా? నా ఓహో అంటే వాళ్ళ క్లారిటీ ఉండాలి, వాడంటే క్లారిటీ ఉండాలి, ఆ నీటి మీద ఫామ్ అవుతున్న ఫైర్ ఏంటో క్లారిటీ ఉండాలి. వాళ్ళకి ఒక టెర్మినాలజీ ఉంది. వాళ్ళ భాషలోకి వెళ్ళాలి, వాళ్ళ భాషల్లో మాట్లాడాలి. వాళ్ళు ఏ ఏజ్కి ఎలా స్పందిస్తారో మనకు తెలియాలి. ఇవి మనకు తెలియలేదు, బట్టల సాబోడు తెలిసినాయి. ఈ మనకు తెలియదు ఆ కలర్స్ వాళ్ళకి ఏ అట్రాక్ట్ ఉంటాయో వాళ్ళకి తెలుస్తాయి. అందుకే మీ పిల్లల్ని ఆ షాపింగ్ తీసుకెళ్ళినప్పుడు వదిలేండి. ఎన్ని కలర్ బట్టలు ఏరుకొస్తారో తెలుసా? బట్టల షాపోడు తెలిసాయి, యూట్యూబ్ వాడు తెలిసింది, ఇంకా పుస్తకాలు రాసినోడు తెలిసింది, యాప్ డౌన్లోడ్ చేస్తే ఏ ఏజ్ వాడాలో కూడా యాప్లు తయారు చేసినోడు తెలిసింది, ఎవరిని ఎలా వాడాలో అన్నీ తెలిసింది. చివరికి ఇప్పుడు వస్తున్న సినిమాలు మీరు చూడండి, ఆ సినిమాలు ఏవైతున్నావో ఏ ఏజ్ పిల్లల సినిమాలు చూడాలి కూడా డిస్క్లైమర్ మీద వేస్తున్నారు. సినిమా వాడికి తెలిసింది, షాపింగ్ వాడికి తెలిసింది, బయటోడు తెలిసింది, చదువుకోవడానికి పంపిస్తే ఆడిని ఏ క్లాస్లో కూర్చోబెట్టాలో కూడా విద్యా వ్యవస్థకి తెలిసింది, గవర్నమెంట్కి తెలిసింది, అన్నిటికీ తెలిసింది. ఎవరికి తెలియలేదంటే కన్నా మనకు తెలియలేదు. వాళ్ళని కన్నాం, వాళ్ళని ఎలా డీల్ చేయాలో మనకు తెలియట్లేదు, అది మనకు తెలియాలి. ఇది పసిగట్టి నేర్పించిన వ్యక్తే రాబర్ట్ రైక్స్. ఎంత బాగా అంటే ఆత్మీయత పేరుతో పిల్లల మనస్సులు మనం కృంగదీస్తాం. దీని ఎక్స్ట్రీమ్ డివోషనల్గా వాళ్ళని డిస్టర్బ్ చేయడం. చూద్దాం ఒకసారి. మీ పిల్లలకు కోపం రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను మీ పిల్లలకు కోపము రేపక. అక్కడ మూల పదాలు వాడికి పదాలు ఏంటి చెప్తున్నా? వాళ్ళని ఎమోషనల్గా డిస్టర్బెన్స్ చేయకండి, వాళ్ళని మానసికంగా కృంగదీయకండి. వాళ్ళు కృంగిపోతారు. వాళ్ళు ఎలా కృంగిపోతారంటే అక్కడ గుర్తుపెట్టుకోండి, మనం ఎలా పెరిగాం, మన తల్లిదండ్రులు మనం పెంచిన వైన్ ఉంటుంది చూసారా, అదే వైన్ అని తెచ్చి వాడు అలాగే పెరగాలనుకుంటే వాళ్ళు కృంగిపోతారు. పిల్లల మనసులు ముఖ్యంగా తండ్రులారా, ఎవరు ఆ మదర్స్ కదా అక్కడ చెప్పండి, తండ్రులారా నీ పిల్లల మనసు చెప్పండి కృంగనియొద్దు, వాళ్ళతో మాట్లాడాలి. ఎలా మాట్లాడాలంటే మన 90s బ్యాచ్ ఉన్నాం అనుకోండి, మనల్ని ఎలా పెంచారండి? మాట వినకపోతే ఏం చేస్తారు చెప్పండి? కర్రలు ఎత్తుతో కూర్చునేవాళ్ళం, నోరెత్తితే కూర్చునేవాళ్ళం, ఈపు మీద కొడితే కూర్చునేవాళ్ళు, మాట్లాడితే కూర్చునేవాళ్ళం, ఓయ్ అంటే కూర్చునేవాళ్ళం, ఒరే అంటే కూర్చునేవాళ్ళం. ఇప్పుడు ఆరింది వాడిని మనల్ని విలన్ చూసినట్టు చూస్తారు. ఆ స్కేల్ ఇక్కడ తెస్తే సేమ్ అలాగే వసే కూర్చోవే అని అంటే వాళ్ళు గుర్తుపెట్టుకోండి, వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు మనల్ని విలన్స్లా ఫీల్ అవుతారు. పిల్లలతో ఎలా ఉండాలంటే రాబర్ట్ అంటాడు, ఫ్రెండ్లీ మూమెంట్ ఉండాలంట. ప్రతి తల్లిదండ్రులు గుర్తుపెట్టుకోండి,
పిల్లలు వాళ్ళ ఫాదర్ని వాళ్ళ హార్ట్లో హీరోలో ఎక్స్పెక్ట్ చేస్తారు. వాళ్ళ ఎక్స్పెక్టేషన్కి మనం తగ్గకూడదు. నా మాట అర్థమవుతున్నాయా? నువ్వు వేసుకునే బట్టలు, నేను మళ్ళీ చెప్తున్నాను, నువ్వు మాట్లాడే భాష, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నడిచే నడక, వాళ్ళకి హీరో ఎవరో తెలుసా? నువ్వే. మా నాన్న హీరో అని చెప్పుకోవాలి. మా అమ్మ హీరోయిన్ అని చెప్పుకోవాలి. చెప్పుకుంటారా? మసికొట్లు ఏది తిరుగుతారు వాళ్ళ ముందు. వాళ్ళ ముందు పిచ్చుకోవడం ఎదురు తిరుగుతారు, నడుతున్నాను. వాళ్ళ ముందు ఎంత నీట్నెస్ ఉండాలి, ఎంత బాగా మాట్లాడాలి, వాళ్ళు ఎంత బాగా మనం అర్థం హీరో. వాళ్ళకి గుర్తుపెట్టుకోండి, వాళ్ళు అన్నీ అనుకుంటారు మా నాన్నకి అన్నీ తెలుసు, నడుతున్నాను. మా నాన్నకి అన్నీ తెలుసు అన్నప్పుడు, వాళ్ళు అడుగుతున్నప్పుడు వాళ్ళు అడిగిన దానికల్లా చెప్పండి సమాధానం చెప్పాలి. ఎతికైనా చెప్పాలి, నేర్చుకునైనా చెప్పాలి, తెలుసుకునైనా చెప్పాలి, ఎవరినొకరు అడిగైనా చెప్పాలి. కానీ మనం ఏమంటాం? నోమి పట్టణంలో ప్రెసిడెంట్ అంటాం. మా నాన్నకి ఇది తెలియదు అనుకోకూడదు. మా నాన్నకి ఇది తెలుసు. మా నాన్న ఏదైనా చెప్తాడు, మా నాన్న ఏదైనా చేయగలడు, మా నాన్న ఏదైనా కొనగలడు, మా నాన్న ఏది మంచిదో నా కోసం బాగా ఆలోచన. మా నాన్న మై హీరో అని చెప్పుకోవాలి. చాలామంది లింగిలు కట్టుకుని చెప్పండి, టవలు కట్టుకుని సిరిగిపోయిన బండ్లు వేసి ముందు తిరుగుతుంటే, మీ ఓడేమో స్పైడర్ మ్యాన్ సినిమాలు చూస్తాడు, నువ్వేమో సున్ని కట్టుకున్నా లింగి కట్టి తిరుగుతాడు ముందు. స్పైడర్ మ్యాన్ ఫాదరు స్పైడర్ మ్యాన్. ఇప్పుడు ఆడికి ఎలా ఉంటుంది? నేనేమో స్పైడర్ మ్యాన్లో ఎక్స్పెక్ట్ చేస్తాను అంటే దూకేమని కాదు నా ఉద్దేశం. కనీసం వాడి ముందు నీ యాటిట్యూడ్ ఏంటి? ఏసే షూ దగ్గర నుంచి, ఏసే చెప్పు దగ్గర నుంచి దూకునే హెయిర్ స్టైల్ వరకు మన పిల్లలు మనల్ని ఫాలో అవుతారని మీరు నమ్మగలరా? హీరోస్ మనం గుర్తుపెట్టుకోండి. వాళ్ళ మైండ్లో మనం హీరోలు మనం. కానీ ఆ హీరోలా ఫీల్ అవుతున్న వాళ్ళని మనం విలన్స్లా డీల్ చేస్తాం. వాడు ఎలా ఉంటాడు చెప్పండి, ఆమె ఎలా పెరుగుతుంది చెప్పండి. హీరోలు ఎక్స్పెక్ట్ చేస్తున్న వాళ్ళు ఎంతో ఫ్లేవర్ ఎక్స్పెక్ట్ చేస్తారు. మనం ఏం చేస్తాం చెప్పిన, వాళ్ళ పిచ్చోళ్ళ మనం మారుస్తాం. బయటలో కూడా వదిలేయండి. ఈ ఆత్మీయ జీవితంలో ఉన్న మనం కూడా మనం ఏం చేస్తాం తెలుసా? లేనిపోయిన రుద్దుడు వాళ్ళకి స్టార్ట్ చేస్తాం. బేబీ వెళ్ళరా, అంకుల్ వచ్చాడు, ప్రైజ్లో వచ్చి గదిలోంచి పిలుస్తాడు. ఆ పిల్ల నా చక్కగా లోపల ఏదో ఆడుకుంటూ ఉంటుంది. వెళ్ళరా, అంకుల్ వచ్చాడని చెప్పానా, ప్రైజ్లో చెప్పు అనగా నా పిల్లకి అల్లిపోయి ఇలా వచ్చి ఈ ఎదబెట్టి ఇప్పుడు వచ్చాడు అనుకుంటుంది. వచ్చిన మనమే అనుకుని చెప్పండి, తప్పక మన సొప్పక చెప్పండి. ఆడెవడు, ఆడికెందుకు ఇప్పుడు నేను ప్రైజ్లాడు చెప్పాలి? ఈ ప్రైజ్లాడు కూడా పెట్టి ఇది చెప్పకపోతే ఇప్పుడు రాజ్యాంగంలో ఏమి నష్టాలు వస్తున్నాయి? ఇవన్నీ వాళ్ళ మైండ్లో తిరగమనుకుంటున్నారా? మనం చెప్పకపోయినా వాళ్ళు చెప్పాలి. భయపెట్టి చెప్పించడం కూడా ఆత్మీయత కాదు. అందుకే వాళ్ళ మనస్సులు చెప్పండి కృంగనీయకండి. వాళ్ళ మనస్సులో వాళ్ళకి తెలియాలి ప్రైజింగ్ అంటే ఏంటో తెలియాలి, ఎందుకు చెప్పాలో తెలియాలి, ఏ టైంలో చెప్పాలి, వాళ్ళకి చెప్పాలనిపించాలి. నువ్వు బలవంతంగా చెప్పించుకో, వాళ్ళ స్వేచ్ఛను భగ్నం చేయకు. వాళ్ళకి ఆ యొక్క ఇష్టాల మీద మమకారం వాళ్ళకి పెరగాలి. అందుకే ప్రపంచమంతా పిల్లల మైండ్ సెట్ అర్థం చేసుకుని ఇంత సర్వేగంగా లోకం ముందుకు పోతుంటే మనం ఎక్కడ ఆగిపోయాం చెప్పండి? ప్రైజ్ లార్డు చెప్పండి, హల్లెలూయా చెప్పండి, ఆది కాండము చెప్పండి, నిర్గమాకాండం, ఇక్కడ ఆగిపోయాం. ప్రపంచం ఎక్కడికి? 5వ తరగతిలో నీ గోల్ ఏంటంటే వాళ్ళు చెప్తారు తెలుసా, నా గోల్ ఇది అని. 5వ తరగతికి బయట పిల్లలు నీ గోల్ ఏంటంటే అన్నాడట, నా చిన్ని హృదయంతో చెప్పండి నా చక్కని యేసయ్య గోరిపోయి. ఈడు ఇలా అయిపోయాడు. బయట గోల్స్ ఏంటి చెప్పండి, ఏలేటి నీ గోల్ ఏట్రా? నాకు 66 పుస్తకాల పేర్లు వచ్చిలే. తర్వాత నీ గోల్ ఏంటి? నేను ఆ యుద్ధం చెప్పలేదు, గుర్తుపెట్టుకోండి. అక్కడ ఆపేకండి, అదే ఆత్మీయత అనుకోకండి. అందుకే లూకాసు వార్తలు ఏమంటారు చెప్పనా, ఈ లోకపు కుమారుల కంటే వెలుగు కుమారులు చెప్పండి చాలా గొప్పగా ఉన్నారంట. చూస్తారు ఒకసారి చూడండి, ఇదేదో ఈ తెలియని వాక్యం శ్లోకం చెప్పేస్తున్నాడు, చూస్తున్నారు నా వైపు. చూడండి ఒకసారి లూకాసు వార్త 8వ అధ్యాయం ముగిద్దాం త్వరగానే. మంచి బిర్యానీ ఉంది, అందరూ భోజనం చేసే ప్రేమతో చక్కగా వెళ్తారు. కానీ 8వ అధ్యాయం 16 వచ్చింది, 16 అధ్యాయం 8 వచ్చింది. అన్యాయస్తుడై ఆ గృహ నిర్వాహకుడు యుక్తిగా నడుచుకొనినని అతన్ని మెచ్చుకొనిను వెలుగు సంబంధుల కంటే ఈ లోక సంబంధం తమ తరమను బట్టి చూస్తే ఏంటి? ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? డాక్టర్ లూకా గారు రాస్తున్నారు ఆ మాటకి, ప్రభు బోధలో ఆ మాటకు అర్థమేంటి చెప్పండి? లోకస్తుడికున్న జ్ఞానం నన్ను నమ్ముకున్న బిడ్డలకు లేదంటున్నాడు. దేవుడే బాధపడుతున్నాడు. బయట లెక్కలేడు చెప్పనా, ఎరా పెళ్లి చేసుకుంటావంటే వాళ్ళు లెక్కలేడు చెప్పనా, ఇంకా పెళ్లి చేసుకున్నా ఎందుకు చేసుకోమంటే నేను జాబ్ కట్టాలి చెప్పండి, ఇల్లు కట్టాలి చెప్పండి, ఆ సేవింగ్స్ పెట్టాలి చెప్పండి, నాకంటే ఒక ఫర్నిచర్ కొనాలి చెప్పండి, ఒక కారు కొనాలి చెప్పండి. అప్పుడు వాళ్ళు నాకు డబ్బులు ఇవ్వడం కాదు, నేనే వెళ్ళి ఆ పిల్లని బంగారంలో చూసుకుంటాను, నేను అప్పుడు చేసుకుంటాను. ఆడికి 7వ తరగతిలో నేను లెక్కలు ఉన్నాయి. ఆడికి మనకి పెళ్లి చేసుకుంటారంటే ఇడు అన్నాడట, మా అమ్మ నాన్న చేసుకోమంటే ఇంకా ఏది చెప్తే చేస్తావు నువ్వు. ఇలాగున్నావు ఇంత నేరోగా, ఇంత నెగ్లెక్ట్గా, ఇంత డల్గా ఇది నడుతుంది. ఇది డివోషనల్ లైఫ్ అని ఎవడన్నాడు? ఈయన ఇంత అట్లాంటి పండుగల్లో పెంచుతున్నారేటండి? ఇది డివోషనల్ లైఫ్ అని ఎవడన్నాడు? నడుతున్నా ఏమీ తెలియదా వాడికి, ఏమీ తెలియవరా?
ఇది ఒక ఆత్మీయత, ఇది అతి అతి ఆత్మీయత. రే ఏం చేస్తారంటే గోల్ చెప్పాలి వాడు, నేను కొట్టాలి, జాబ్ కొట్టాలి, ఇల్లు కట్టాలి, కారు కొనాలి, ఆస్తులు దాయాలి, డబ్బులు దాయాలి, నా దేవుడి కొరకు ఘనంగా. అక్కడి నుండి చెప్పండి సాక్ష్యం చెప్పాలి. ఈ ప్రేమ అడిగి నేర్పించామా? దేవుడి పనిలో ఉంటేనేమో పరీక్షలు రాస్తేనేమో దేవుని పనిలో ఉండు. ఆయన సెడగొట్టింది ఎవరు చెప్పండి? మనకి చెప్పడం రావడం లేదు. వాళ్ళ స్పీడ్ మనమే ఆపేస్తున్నాం, వాళ్ళ ఏకవంతమైన నాలెడ్జ్ ఆపేస్తున్నాం. మన మైండ్ సెట్ వేరు, మన జనరేషన్ వేరు, ఈ జనరేషన్ వేరు. నీ ప్రేమలన్నీ వాటికి నేర్పించి అక్కడే ఆపేస్తున్నావు, వాళ్ళ మనసులో కృంగదీస్తున్నావు. కార్టూన్ వీడియోస్ నీకు నాకు అర్థం కావు, వాళ్ళకి ఎంత బ్రైట్గా అర్థమవుతావు. ఒక్క స్టోరీలో 4 స్టోరీ క్యారెక్టర్స్ రన్ అవుతుంటే వాళ్ళు అంత 2 నిమిషాలు 3 నిమిషాలు కార్టూన్ స్టోరీలో మొత్తం ఎవడు విలానో, ఎవడు హీరో, ఎవడేంటి సైడ్ క్యారెక్టర్ అన్నీ చెప్పేస్తారు అంత వేగంగా. 5 minutesలో మొత్తం స్టోరీ నెక్స్ట్ ఎపిసోడ్ ఎటు లింకాలు చెప్పేస్తారు. నీకు నాకు తెలుసా? నీకు పెదవేడి తీర్పులు నీకు నాకు తప్ప ఇంకేం తెలవని. కొబ్బరికాయలు దొంగతనం చేశారని తెలుసు మనకంతే. వాళ్ళు ఎంత వేగంగా ఉన్నారు. సెకండ్ కిందకి చూసాను గూగుల్లో, సెకండ్కి 24 frames జూమ్ అని వెళ్ళిపోతాయి. అలా 24 frames అని వెళ్ళిపోతే ఆ వేగాన్ని మనం పట్టుకోలేము. కనాలు పట్టుకుంటాం. మీ పిల్లలకి, మన పిల్లలకి వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి. ఎలా చెప్పాలంటే ఏది ప్రాబ్లమేటిక్కో, ఏది మంచి విషయం ఫ్రెండ్లీగా మాట్లాడాలి. వాళ్ళ మనస్సులు చెప్పండి కృంగనివ్వక. ఒక మాట చెప్తున్నాను వినండి. ఈరోజు ఎన్ని స్టోరీస్ ఉన్నాయి చెప్పనా? మీకు తెలుసో లేదో కొంతమంది తెలుసు, మనం తెలుగు సాంగ్స్ వింటాం, గట్టిగా వింటాం హిందీ సాంగ్స్ వింటాం. కానీ ఇప్పుడు జనరేషను కొరియా సాంగ్స్ వింటాం. తెలుసా? ఏమన్నాయి ఏంటవి? BTS. నేను అడుగుతున్నాను, 90% ఇప్పుడు ఇంటర్ 10th 5th క్లాస్ 6th క్లాస్ నుంచి BTS బాయ్స్ సాంగ్స్ ఫాలో అవుతున్నారంటే మీరు నమ్మగలరా? ఆడి పేరేంటో తెలియదు, ఈడి పేరేంటో తెలియదు, అందులో ఎవడి యాక్టో తెలియదు, వాళ్ళకి తెలుసు అన్నీ. వాళ్ళు ఫాలో అవుతారు తెలుసా? అంటే వాళ్ళ టేస్ట్లు వేరు, మన టేస్ట్లు వేరు, వాళ్ళ కలర్స్ వేరు, మన కలర్స్ వేరు, వాళ్ళ ఫాలోయింగ్ వేరు, మన ఫాలోయింగ్ వేరు, వాళ్ళ కథలు వేరు, మన కథలు వేరు, వాళ్ళ యొక్క గోల్స్ వేరు, మన గోల్స్ వేరు. కానీ మనం ఏం చేస్తాం చెప్పనా? అలాంటి వేగవంతమైన మైండ్ని తెచ్చి ఎక్కడ పెడతాం చెప్పండి? నిర్గమాకాండంలో యోర్దాన్ నది ఎక్కడ ఉందో చెప్పంటున్నామ్మా. అక్కడ ఉందంటాడు, గుర్తుపెట్టుకో. చెప్పాలి డివోషనల్ ఎంత రేంజ్ వాడికి చెప్పాలి, కానీ చెప్పేలా చెప్పాలి. వాడికి సూపర్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు, వాడికి స్పైడర్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు, వాడికి ఐరన్ మ్యాన్ సిరీస్ అన్నీ తెలుసు. ఇన్ని తెలిసిన వాడికి పార్ట్ 1లో ఏం జరిగిందో, పార్ట్ 2లో ఏం జరిగిందో వాడు అన్నీ చెప్పగలడు. అన్నీ చెప్పగలి ఎంత బిగ్గెస్ట్ స్టోరీలు అర్థం చేసుకున్నాడు. హరీ పాటర్ అని ఒక సిరీస్ ఉంది తెలుసా? హరీ పాటర్ సిరీస్లో 10 books రాసింది ఆవిడ, 10 పుస్తకాలు. ఎవరు కొన్నారు 10 పుస్తకాలు? ఆస్కర్ అవార్డు దద్రాలు కొట్టేసింది, మార్కెటింగ్ దద్రాలు కొట్టింది. ఎవరి స్టోరీస్ తెలుసవి? హరీ పాటర్ చిన్న పిల్లల స్టోరీ. సినిమా ఇండస్ట్రీ ఒక నవల పిల్లల్ని ఆకర్షిస్తుంది, ఒక దిక్కుమాలిన మాయామంత్రాల పుస్తకం పిల్లల్ని ఆకర్షిస్తుంది. ఎందుకు ఆకర్షిస్తుందంటే వాళ్ళకి ఇష్టమైనవి ఏంటో వాళ్ళు చెప్పండి, వాళ్ళు పసిగడుతున్నారు. ఈ ఎలుగు కుమారుల కంటే చెప్పండి లోకపు కుమారులే చెప్పండి యుక్తిగా ఉన్నారు. వాళ్ళ జనరేషన్ ఎలా తయారు చేసుకోవాలో మనం తయారు చేసుకొని రావట్లేదు. అందుకే చిన్నపిల్లలట నీటిలో కలిసిన సిమెంట్ లాంటి వాళ్ళంట. ఆ సిమెంట్ని సరిగ్గా డీల్ చేస్తే దాని మీద మంచి ఆకారం కట్టవచ్చు, దాన్ని సరిగ్గా డీల్ చేయడం రాకపోతే ఆ సిమెంట్ టైట్ అయిపోతే ఏవి చెప్పండి కట్టలేం. వాళ్ళ మనసు తడిసిన సిమెంట్ లాంటిది, గుర్తుపెట్టు. మరి ఎలా వాళ్ళతో మాట్లాడమంటే మనకు తెలియాలి. 4 to 6 years ఎలా ఉంటారో రాక్షి చెప్తాడు. 4 to 6 years ఎలా ఉంటారు, 7 to 9 years ఎలా ఉంటారు, 10 to 12 years ఎలా ఉంటారు, 13 to 15 ఎలా ఉంటారు, ఆ 16 నుంచి 18sలో ఎలా ఉంటారు, 20sలో ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటారు, ఏమి ఇష్టపడతారు, ఇవన్నీ తెలియాలి. వాళ్ళకి చెప్పేలాగా చెప్పండి. ఇది పెద్ద సైకాలజీ ఏం కాదు. ఆ ఏజ్కి వాళ్ళు ఏమి ఇష్టపడతారో చెప్పండి, తెలియాలి. నేను త్వరగా ముగిస్తాను. ఒక అమ్మాయి ఎవడో పేరు రాసుకుంది ఈ కాల్ మీద. అలా అమ్మ చూసింది. ఈ కాల్ మీద రాసుకుంటారు కదండి, ఈ కాల్ మీద రాసుకుంటే అమ్మ చూసేస్తే ఎవడ పేరు అది అని అడిగింది. ఈ పిల్ల భయపడి అమ్మ చూసిందని. 6th class అమ్మాయి ఎవడ పేరో కాల్ మీద రాసుకుంది. ఇప్పుడు ఆ అమ్మాయిని ఎలా డీల్ చేయాలి, ఎలా డీల్ చేస్తాం చెప్పిన? మనం మొరాటి డీలింగ్ ఎలా ఉంటుంది చెప్పిన? ఇది 5వ తరగతిలోనే కాల్ మీద పేరు రాసింది అంటే 7వ తరగతిలో ఆడుతూ పోతుంది అని ఆ పిల్లతో అంటాం మనమా? నువ్వెత్తున్నావు ప్లానింగ్లు అన్నీ, నువ్వు బాగుపడుతున్నాను అనుకుంటున్నావే తప్ప చెప్పండి నువ్వు తిట్టి చెడగొడుతున్నావు. చెప్పాలి ఆ పిల్లకి ఏమనంటే, ఎవడ పేరో నీ విలువైన దేహం మీద రాసుకోవడం ఏంటమ్మా, ఎవరిని ఇంటెట్ చేస్తున్నావు చెప్తుంది ఓపెన్గా. పలానా మూవీలో పలానా సీరియల్లో అలా చేశారు, నేను కూడా అలా రాసుకున్నానంటే అది మనం ఫాలో అవ్వడం ఏంటమ్మా? అయినా నీ పేరు ఎవరో రాసుకో కానీ వాళ్ళ పేరు నువ్వు రాసుకోవడం ఏంటమ్మా? నీ రేంజ్ ఏంటమ్మా, నీ అందం ఏంటమ్మా? వాళ్ళని పొగడాలి. కానీ మనం ఏం చేస్తాం? అన్నీ మీ నాన్న బుద్ధులు వచ్చినాయి నీకు.
అని పెట్టకండి ఇవ్వాలి యాదవ్కి. ఇది 5వ తరగతిలోనే త్వర మీద రాసిందంటే చెప్పండి, ఇది 7వ తరగతి ఇంకా ఆడితో రాసిన పోతుందంట. అంటావనమా నువ్వు 7వ తరగతి ఫిగర్ చెప్పేస్తున్నావు అప్పుడే ఆవిడికి. వాళ్ళతో మనకి మాట్లాడరు. అందుకే 20s ఎలా ఉంటారు, 80s ఎలా ఉంటారు, 9 years ఎలా ఉంటారు, 10 years ఎలా ఉంటారు, ఈ ఇయర్స్లో వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు బయట వరకు తెలుస్తున్నాయి, మనకు తెలియట్లేదు. వాళ్ళ పిల్లల్ని అర్థం చేసుకుంటున్నారు, మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. వాళ్ళకి అన్నీ తెలుస్తున్నాయి, మనకు తెలియట్లేదు.